తోరూరు డివిజన్ కేంద్రంలో స్థానిక విశ్రాంతి భవనం యందు నవచేతన పబ్లికేషన్ బుక్ హౌస్ ను ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు తమ్మెర లక్ష్మీ నరసింహరావు లయన్స్ క్లబ్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కుందూరు రాజేందర్ రెడ్డిలు విచ్చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రతిరోజు పుస్తక పఠనం చేయడంతో మానసిక ఉల్లాసంతో పాటు ఆనందంగా ఉంటుందని తెలుపుతూ పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనం ముందు విచ్చేసినటువంటి నవచేతన పబ్లిక్ పుస్తక బుక్ హౌస్ వాహనాన్ని సందర్శించి పుస్తకాల కొనుగోలును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషనర్ సభ్యులు తమ్మెర విశ్వేశ్వరరావు, సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు కొత్తపల్లి రవి, సిపిఎం జిల్లా నాయకులు బొల్లెం అశోక్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు చీదరాల నవీన్ కుమార్, మాజీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ జలీల్, సిపిఐ మండల కార్యదర్శి బంధు మహేందర్, పేరబోయిన కిరణ్ కుమార్, గణపురం లక్ష్మణ్, ముదరబోయిన వెంకన్న, నరసింహ తదితరులు పాల్గొన్నారు. క్రేన్ ద్వారా వితరణ మరి మంచి కార్యక్రమం. సరళమైన ధరలకు వారు పుస్తకాలని విక్రయించడం అనేది ఉదాహరణ. ఏదైనా మానవునికి విజ్ఞానం, జ్ఞానం, వినయం, సంస్కారం కావాలంటే పుస్తకం ద్వారానే సాధిస్తుంది. పుస్తకం ఒక మంచి సాధనంగా మరి మన అందరం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అనాదిగా మరి పుస్తకాల యొక్క పఠనం ద్వారానే మనిషి తన మనోస్థాయిని పెంచుకున్నటువంటి ఉదాహరణలు మనకు ఎన్నో ఉన్నాయి. కనుక మనం అందరం కూడా పుస్తకాలను చదువుదాం, పుస్తక సారాన్ని మనం ఆస్వాదిస్తాము, మనం సంస్కరించుకుందాం. థ్యాంక్ యూ సార్. రీడర్స్ ఒక సంస్థ, అది ఈనాటిది కాదు. సిపిఐ దీన్ని ప్రచారంలో తీసుకొచ్చింది. సమాజంలో రాజకీయ చైతన్యమే కాదు, ప్రజానీకానికి సామాజిక చైతన్యం కలగాలి, ఆలోచింపచేయాలనే లక్ష్యంతో ఈ పాఠకులను తయారు చేసుకోవడం, తద్వారా సామాజిక చైతన్యం కలగజేయడం లక్ష్యంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగానే విశాలాంధ్ర అనే పత్రికను స్థాపించడం, అందులో ప్రముఖులైనటువంటి వాళ్ళు సంపాదకులు రాఘవాచారి గారు వారందరూ ఉండి వామపక్ష ధోరణి, ముఖ్యంగా ప్రజా చైతన్యం కలగజేసే భాగంగా ఒక ఉద్యమ స్ఫూర్తితోని ప్రారంభించిన పత్రిక. అవును, నిజమే, సాహిత్యం కూడా ప్రజలను ఆలోచింపచేస్తుంది, సామాజిక చైతన్యం కలగజేసిన భావంతో స్టార్ట్ చేసేట్రు. సరే, ఊరూరా అందరికీ పుస్తకాలు జిల్లా కేంద్రంగా వచ్చి కొనుక్కునే అవకాశం ఉండకపోవచ్చు. అందుకోసమని మండల కావచ్చు, ఇంకా వేరే ఇతర ప్రాంతాల్లో కూడా వీళ్ళు పుస్తకాలను పాఠకుల దగ్గరికి తీసుకురావడం, విక్రయ కేంద్రాలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఈనాటిదేం కాదు, గత 50 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఉద్యమం ఒక రకంగా చెప్పాలంటే దీన్ని.